నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్, అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 200 అబౌవ్ పీపుల్ డెత్ గురించి మనం అప్డేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ దాని గురించి ఒక కొత్త వెర్షన్ వినిపిస్తుంది. సో ఏంటి సార్ డీటెయిల్స్, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ సంబంధించి ఇప్పుడు ఒక కొత్త ఒక వివాదం చెలరేగింది. ఇది ఇటాలియన్ పత్రిక ఇది క్లియర్గా కావాలని పైలట్ చేసిన మిస్టేక్ కాదు, కావాలని ఇంటెన్షన్, ఆల్మోస్ట్ సర్టన్లీ ఇంటెన్షనల్ అనే పదం వాడారు. సో దీంతో ఒక్కసారిగా ఫ్లేరప్ అయిపోయింది. ఇండియాలో దేశభక్తులంతా ఏమో మన పైలట్లని అంటున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అసలు ఈ నివేదిక ఏంటి, ఒక్కసారిగా మనం చిన్న డీటెయిల్స్ చెప్పుకుందాం. అసలు ఈ పైలట్లు ఎవరు, గతంలో ఈ పైలట్ల మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఎలాంటి సందేహాలు ఉన్నాయి అనేది విషయాలు చెప్పుకుందాం. ఇదేంటంటే జూన్ 12వ తేదీ 2025 బోయింగ్ 787-8 అంటారు, 787 అనుకున్నాం. సో 787 ఎయిర్ ఇండియా 171 విమానం గాట్విక్ లండన్లో గాట్విక్ ఎయిర్పోర్ట్ నుంచి అహ్మదాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. అది ఫ్లైట్ వెళ్తుంది, గాట్విక్కి వెళ్తుంది. అహ్మదాబాద్లో 8 గంటల 8 సెకండ్లకి ఇది బయలుదేరింది. లేచిన 32 సెకండ్స్ లోపలనే అక్కడ వస్త్రాపూర్ అనే దగ్గర మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలిపోయింది. ఆ ఫ్లైట్లో 230 మంది ప్యాసింజర్లు, 12 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. సో అందులో అంటే 242 మంది ఉన్నారు. అయితే ఒక్క రమేష్ అనే ఒక అతను మాత్రమే మిరాక్యులస్ గా బతికాడు. 241 మంది ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చనిపోయారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడ్డం అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు డాక్టర్స్, స్టూడెంట్స్, వాళ్ళకు 19 మంది చనిపోయారు. మొత్తంగా 260 మంది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో దాని మీద DGCA అంటారు, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో వాళ్ళు దాని మీద విచారణ మొదలు పెట్టారు. యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని ఉంటుంది, AAB. ఆ AAB ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. మామూలుగా ఇన్వెస్టిగేషన్లో ప్రధానంగా ఏంటంటే CVR, FDR అంటారు. FDR అంటేమో ఫ్లైట్ డేటా రికార్డర్, తర్వాత దీన్ని బ్లాక్ బాక్స్ అంటారు. CVR అంటేమో కాక్పిట్ వాయిస్ రికార్డర్, అంటే కాక్పిట్లో పైలట్, కో-పైలట్ ఉంటారు, వాళ్ళ మధ్య ఉన్న సంభాషణ జరిగితే అది రికార్డ్ అవుతుంది. మెకానికల్ ఫెయిల్యూర్ కానీ, మెయింటెనెన్స్ ప్రాబ్లం కానీ ఏమన్నా ఉంటే ఈ FDRలో, ఫ్లైట్ డేటా రికార్డులో తెలుస్తుంది. వీటన్నిటిని పరిశీలిస్తారు. అలాగే పైలట్లకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, వాళ్ళ గతంలో ఏమన్నా యాక్సిడెంట్లు ఉన్నాయో, వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా, మెంటల్ ఆర్ ఫిజికల్, ఇవన్నీ కూడా చూస్తారు. మామూలుగా ఇవన్నీ చూసినప్పుడు గతంలో కొన్ని అక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ కావచ్చు, రాయిటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పైలట్లదే తప్పు ఉండే అవకాశం ఉంది. కాక్పిట్లో క్లియర్గా దాన్ని ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అని వస్తుంది. ఎందుకంటే ఇంజన్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఏదైతే ఉందో అది రన్ మోడ్లో ఉండాలి, కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో వై డిడ్ యూ కట్ ఆఫ్ అనేది వస్తే ఐ డిడ్ నాట్ డూ అనేది వాయిస్ వినిపిస్తుంది దాంట్లో. అంటే నువ్వెందుకు అది అలా చేసావంటే నేను చేయలేదు అన్న ఇది కనిపిస్తుంది, వాయిస్ వినిపిస్తుంది. మామూలుగా అయితే 2 ఇంజన్లు ఒకసారి ఫెయిల్ అవ్వడం అనేది సాధారణంగా జరగదు. అలాంటిది జరిగిందంటే కావాలనే అది ఇంజన్లో ఇది చేశారు. దానివల్ల అది థ్రస్ట్ అంటారు, ఆ థ్రస్ట్ కోల్పోయింది, పైకి వెళ్ళే ఇది కోల్పోయి అది ఏం చేసినా ఇంకా కిందికి వచ్చేసింది. సో రన్ మోడ్లో ఉండాల్సింది కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనేది ప్రధానంగా అప్పట్లో వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ లాంటివి జరిగాయి అన్నమాట. సో అప్పుడే విమర్శలు వచ్చాయి. మళ్ళీ మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు కూడా ఇదంతా అబద్ధం, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫైనల్ కాలేదు, జూన్ నాటికి, ఈ 2026 జూన్ నాటికి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. అంతవరకు పైలట్ల మీదనో ఇంకొకరి మీదనో నేరం మోపడం కరెక్ట్ కాదు అని మన వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఇటాలీకి సంబంధించిన ఒక పత్రిక, కొరియరే డెల్లా సెర్స్ అనే పత్రిక క్లియర్గా ఏం రాసిందంటే ఇది పైలట్ల తప్పే, పైలట్లు ఆల్మోస్ట్ సర్టన్లీ ఇంటెన్షనల్, అంటే కావాలని ఇంటెన్షనల్గానే స్విచ్ని ఆఫ్ చేశారు, రన్ మోడ్లో నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి తీసుకురావడం అనేది వాంటెడ్లీగా చేశారని చెప్తుంది.
మరి వాంటెడ్లకి ఎందుకు చేస్తారు అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు మనకి కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరిని చూసుకుంటే ఇప్పుడు కెప్టెన్ సుమిత్ సబర్వాల్, అతనికి 56 సంవత్సరాలు. అతనికి మొత్తం ఎక్స్పీరియన్స్ 15,600 ఫ్లైట్ అవర్స్ అంటారు. సో వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. అందులో ఈ మోడల్లో ఈ బోయింగ్ 787లో 8,600 గంటలు గడిపిన అనుభవం ఉంది. అంటే చాలా సీనియర్. రెండోది ఆయనకి ఆయన వెరీ సాఫ్ట్ గై అని కొలీగ్స్ అంటున్నారు. ఆయన మందు తాగడు, స్మోక్ చేయడు, వెరీ డిసిప్లైన్డ్ గై, ఎక్స్పీరియన్స్డ్ గై. ఇక రెండవ వ్యక్తి, ఈయన మీద డౌట్ లేదు ఎవరికి, నిజానికి కెప్టెన్ మీద డౌట్ లేదు. ఈ రెండవ వ్యక్తి మీదకే డౌట్ ఉన్నాయి. అంటే వైస్ కెప్టెన్ ఎవరు, క్లైవ్ కుందల్ ఆయన పేరు, 32 years. ఆయనకు కూడా 3,403 గంటలు ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కానీ ఈయనకి మెంటల్ హెల్త్ బాగాలేదు అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ అమ్మ 2022లో చనిపోయింది, తర్వాత డైవర్స్ జరిగింది. అందువల్ల ఆయన అనేక సార్లు డిప్రెషన్తో లీవ్ పెట్టాడు. మెడికల్ గ్రౌండ్స్ కింద నాకే డిప్రెషన్ వస్తుంది అని లీవ్ పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సో ఆయన్ని మెడికల్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది రాంగు. మెడికలీ క్లియర్డ్ ఆయన్ని ఇచ్చారనమాట సర్టిఫికేట్. ఆయనకి ఆ ప్రాబ్లం ఉంది. రెండోది ఆయన వైపు ఉన్న ఇంజనే ముందు ఇది ఫెయిల్ అయింది, లెఫ్ట్ది. కాబట్టి ఆయనే చేసుండే అవకాశం ఉంది. మామూలుగా డిప్రెషన్ ఉండేవాళ్ళు చనిపోవాలనే కోరిక ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతమంది చనిపోతారు మనతో పాటు అవేమి ఉండవు వాళ్ళకి. సో వాళ్ళకి చనిపోవాలనిపించినప్పుడు అలాగే చేస్తారు. సో అందువల్ల ఈయన చేసుండే అవకాశమే ఎక్కువ ఉంది. ఆయన హిస్టరీ చూసినా ఫిజికల్ గా ఆయన వైపు ఉన్న లెఫ్ట్ ఇంజన్ ఫస్ట్ మిస్ అయింది, అదే జరిగింది. కాబట్టి ఆయనే చేసుండే అవకాశం ఉంది ఆ 30 years అయినా. ఫస్ట్ సుమిత్ ఏమో కెప్టెన్ ఏమో ఆయనకి 91 ఏళ్ల నాన్నను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు, ఫ్యామిలీ మ్యాన్. ఆయనకేమో అన్ని చెప్తున్నారు. ఈయనకి మాత్రం చాలా మంది ఎక్స్పర్ట్లు ఏందంటున్నారంటే ఎప్పటికప్పుడు మెడికల్ స్ట్రిక్ట్ గా ఉండాలి, ఉండట్లేదు మనకి. మన వాళ్ళు ఏంటంటే పైలట్లకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని, ఆ మధ్య కూడా పైలట్లు సరిగ్గా ఫ్యాటిక్ వస్తుంది అనేది మొన్న కూడా మనకి చెప్పారు కదా. సో వాళ్ళకి ఎక్కువ అవర్స్ని కంటిన్యూగా చేయడం, ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకోకపోవడం, ఇవి చేస్తున్నారు. దీంట్లో కూడా మోనోపలీని బట్టి దాన్ని కంట్రోల్ గవర్నమెంట్నే బెదిరించే స్థాయికి వచ్చింది. ఆ మధ్య మనం చూసాం. మొత్తం కొన్ని రోజుల పాటు ప్యాసింజర్లు ఎంత సఫర్ చేస్తారో చూసాం. సో అందువల్ల ఇవన్నీ కారణాలు ఉండే అవకాశం ఉంది. దానికే ఈ యాక్సిడెంట్ జరుగుండే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది మాజీ పైలట్లు కావచ్చు, దీంట్లో ఏవియేషన్ రంగంలో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కావచ్చు చెప్పింది. సో దీన్నే ఇప్పుడు ఇటాలియన్ పత్రిక చెప్పింది రీసెంట్గా. సో నిన్న ప్రకటించింది. ఇది ఇప్పుడు ఇండియాలో మరొకసారి వివాదానికి దారితీసింది. అంటే ఇది ఫ్లైట్లో లోపాలు కాదు, లేకపోతే మేకింగ్లో ప్రాబ్లమ్స్ కాదు, మెకానికల్ కాదు, లేకపోతే బర్డ్ ఇది కాదు. సో ఇది క్లియర్గా కోపైలట్ చేసిన హ్యూమన్ ఎర్రర్ కూడా కాదు, అది వాంటెడ్లీ చేసింది అన్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. ఎర్రర్ అంటే యాక్సిడెంట్లుగా రెండు జరగవు అనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లా జరిగే అవకాశం లేదు యాక్సిడెంట్లుగా. మెకానికల్ ఫెయిల్యూర్లు కూడా రెండు ఇంజన్లు ఒకసారి జరగవు. కాబట్టి ఇది వాంటెడ్లీ ఇంటెన్షనల్ గా చేసిందే అని చెప్తున్నారు. బట్ ఈ టాటా ఎయిర్లైన్స్ మీద కూడా విమర్శలు ఉన్నాయి. టాటా ఎయిర్లైన్స్ 2022లో ఇండియన్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా వాళ్ళు తీసుకున్నారు. దాన్నే టాటా ఎయిర్లైన్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికి కూడా అఫీషియల్గా ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఇండియన్ ఎయిర్లైన్స్లో దాదాపు 70% డిఫెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్లైట్లలో అని పార్లమెంటరీ కమిటీ కూడా ఆ మధ్య చెప్పింది. అంటే రికరింగ్ డిఫెక్ట్స్ అంటారు, రికరింగ్ డిఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి. సో ఇది తేలాలంటే మనకి అఫీషియల్గా ఫైనల్ రిపోర్ట్ అనేది డీజీసీఏ ఇవ్వాలి. అది జూన్ నాటికి ఇచ్చే అవకాశాలు ఉంది. అది వస్తే కానీ వితౌట్ డౌట్ క్లియర్గా మనకి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు, అంటే ఊహాగానాలు. కాకపోతే ఉన్న పరిస్థితులు అయితే ఈ వైస్ కెప్టెన్ మీద డౌట్లు వచ్చే విధంగా అయితే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.